ప్రభునామనకు ఘనత కలుగును గాక. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయం 16వ వాక్యం మనం చదువుకుంటున్నాము. కాబట్టి నువ్వు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర అయినను ప్రార్థన అయినను చేయకుము, నన్ను బతిమాలు కొనుకుము, నేను నీ మాట వినను. ఇర్మీయా భక్తునితో దేవుడు చెప్తున్న మాటలు ఇది. ఈ జనం అంటే ఆనాడు ఉన్నటువంటి యూదా జనాంగం. వారు దేవునికి వ్యతిరేకంగా జీవించినందున, దేవునికి అయిష్టమైన కార్యాలు జరిగించినందున మధ్యవర్తిగా ఇర్మీయాను ఉండొద్దు అంటున్నాడు. నువ్వు వారి కొరకు నాతో ప్రార్థన చేయొద్దు, ప్రార్థన చేసినా నేను వినను, వారికి ఎటువంటి సహాయం చేయను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి నేను ఈ స్థలమున మిమ్మల్ని జీవింప చేయనట్టు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం అని మీరు చెప్పుచున్నారే. ఈ మోసకరమైన బ్రతుకును ఆధారం చేసుకొని మీరు నా మార్గములన్నీ యథార్థంగా జరిగి చక్కపరుచుకుంటున్నానని మీరు మాట్లాడుతున్నారే, అదంతా అబద్ధము. మీరు జరిగించిన పాపములను బట్టి, మీరు చేసిన అతిక్రమ క్రియలను బట్టి మీరు మరలా మారు మనసు పొంది తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాలను బాధింపకయు, ఇచ్చట నిరపరాధి రక్తం చిందింపకయు, మీకు కీడు కలుగు చేయు అన్య దేవతలను అనుసరించుకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఏర్పరిచిన దేశమున మిమ్మల్ని కాపురం ఉంచెదను. మీరు అబద్ధపు మాటలు నమ్ముచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. అయితే మనము ఏమి చేయవలెను? మనమేం చేయలేను. వాళ్ళు దేవునికి అవిధేయులుగా జీవించినందున దేవుని శిక్ష వాళ్ళ మీదకి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మనం కూడా దేవుని బిడ్డలం ఈ లోకంలో జీవిస్తున్నాం. మనం ఏమి చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. మీ మార్గములు సరిచేసుకొనుడి అంటున్నాడు. మనకు యేసు ప్రభు ఇచ్చిన మార్గము యోహాను సువార్త 14 అందులో మనం చూస్తున్నాం. నేనే సత్యము జీవము మార్గం అని ప్రభు మాట్లాడి ఉన్నారు. మరి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి శుద్ధీకరించును అని చెప్తున్నాడు. దేవుని పాపులను రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చును అనే వాక్యం మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దేవుడు మనకు చేసేటటువంటి ప్రతి కార్యము మనకు అనుకూలంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మానవుడిగా వచ్చి ఈ లోకంలో పాపులైనటువంటి మనకు దేవునికి మధ్యవర్తిగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మానవునికి దేవునికి మధ్యలో నరుడనే మధ్యవర్తి యేసు ప్రభు అని తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వాక్యాల్లో మనం చూస్తున్నాం. ఆయన క్రీస్తు యేసు నానుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రీతనంగా తన ప్రాణాన్ని సమర్పించుకొనేనని మనం చూస్తున్నాం. ఇర్మీయాతో ఆ ప్రజల పాపం కొరకు ప్రార్థన చేయవద్దని చెప్పాడు. అయితే మనందరి పాప నిమిత్తం యేసు ప్రభు లోకంలో ప్రతి మానవుడు నశించిపోకుండా ఉండినట్లుగా తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించినట్టుగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16లో మనం చూస్తున్నాం. ఆయన వచ్చి మన అందరి అపరాధముల నిమిత్తము, మన పాపముల నిమిత్తము తాను సిలువలో మరణించి తిరిగి లేచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, ఆయన యొక్క ఉచితమైన ప్రేమ, ఆయన ఒక మహాప్రేమ చేత మనం రక్షణ పొందుతున్నట్టుగా చూస్తున్నాం. ఆయన ఎదుకు వచ్చి వారు ఏనాడు సిగ్గుపడలేదని దేవుని వాక్యాల్లో మనం చూస్తున్నాం. కనుక మనం ప్రభు దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన మన కొరకు చేసినటువంటి ఆ యొక్క ఉచితమైన రక్షణను మనం పొందుకొనచ్చు. ఆయన మనకు మధ్యవర్తిగా ఈ లోకంలో, తండ్రికి మనకు మధ్యవర్తిగా ఈ లోకంలో నిలబడి ఉన్నాడు. కనుక ఆయన్ని ఆశ్రయించి ఆయన ద్వారానే ఈ పాప క్షమాపణ పొంది పరిశుద్ధ జీవితం జీవిస్తూ తండ్రి ఎదుగు చేరటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అట్టి ధన్యత కలిగిన జీవితం దేవుడు మనకును దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన. ఈ లోకములో జీవించు నరులకు తండ్రి మధ్యవర్తిగా నువ్వు ఈ లోకానికి వచ్చావు. తండ్రికి మీకు మధ్యలో మా పాపములు సిలువలో మోసి మా కొరకు మరణించి తిరిగి పునరుద్ధారుడై లేచి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నామని మేము నమ్ముచున్నాం. కనుక సజీవుడైనటువంటి మా యేసు ప్రభువా, ఆనాటి నుంచి ఈనాటి వరకు మాకు మీరు మధ్యవర్తిగా, మాకు ఆదరణకర్తగా నిలబడి మా యొక్క పాపముల నుండి మమ్మల్ని విడిపించి నీ రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేస్తున్నందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు. మాలో ప్రతి వారు నువ్వు ఇచ్చినటువంటి ఈ రక్షణను పొంది ఈ రాజ్యమునకు వారసులు ఉన్నట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.